భారతీయ వాంగ్మయములో రామాయణము ఆదికావ్యముగాను దానిని రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధము. చాలా భారతీయ భాషలలోనూ ప్రాంతాలలోనూ ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. భారతీయుల సంస్కృతి, సాహిత్యము, ఆలోచన సరళి, సంప్రదాయాలలో రామాయణం ఎంతో ప్రభావం కలిగి ఉంది. రాముని జననం. ఘనమైన ఇక్ష్వాకు వంశానికి చెందిన దశరథుడు వేదవేత్త, పరాక్రమశాలి, ధర్మపరాయణుడు. సుసంపన్నమైన కోసల దేశాన్ని అతడు అయోధ్య నగరం రాజధానిగా జనరంజకంగా పరిపాలిస్తున్నాడు. కాని సంతానం లేనందున ఆ మహారాజు చింతాక్రాంతుడైనాడు. మంత్రులు, గురువుల దీవెనలతో యాగం చేయ తలపెట్టాడు. అందుకు తన సోదర సముడైన అంగరాజు రోమపాదుని కూతురు శాంత, అల్లుడు ఋష్యశృంభులను అయోధ్యకు ఆహ్వానించాడు. ఋష్యశృంభుడు ఋత్విక్కుగా అశ్వమేధయాగం జరిగింది. తరువాత ఋష్యశృంభుడే పుత్రకామేష్టి యాగం కూడా చేయించాడు. ఆ యాగం వల్ల సంతుష్టులైన దేవతల ప్రార్థనలను మన్నించి శ్రీ మహావిష్ణువు తాను రావణ సంహారార్థమై తన 4 అంశలతో దశరథ మహారాజునకు 4 కుమారులుగా మానవ జన్మ ఎత్తడానికి సంకల్పించాడు. దేవదానవ గంధర్వ యక్ష రాక్షసులచే మరణం సంభవించదని వరం పొందిన రావణుడు దేవతలను పీడిస్తున్నాడు. కనుక నరవానరుల చేత మాత్రమే అతడు మరణించే అవకాశం ఉంది. యజ్ఞపురుషుడిచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలైన కౌసల్య, కైక, సుమిత్రలకిచ్చాడు. వారు తేజోవతులై గర్భము దాల్చారు. కౌసల్యకు రాముడు జన్మించాడు. కైకకు భరతుడు జన్మించాడు. సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించారు. విశ్వామిత్రుని వద్ద శిష్యరికం. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చి తాను చేసే యాగాన్ని మారీచ, సుబాహులనే రాక్షసులు విధ్వంసం చేస్తున్నారని వారిని సంహరించి యాగాన్ని పరిరక్షించడానికి రాముని తనతో పంపమని దశరథుని కోరాడు. 15 సంవత్సరాల బాలుడు క్రూర రాక్షసును నిలువరించజాలడని కనుక తానే సైన్య సమేతంగా వచ్చి యాగరక్షణ చేయడానికి అనుమతించమని దశరథుడు అర్థించాడు. విశ్వామిత్రుడు సమ్మతించలేదు. ఇక కులగురువు వశిష్ఠుని ప్రోత్సాహంతో దశరథుడు రాముని, లక్ష్మణుని విశ్వామిత్రునితో పంపాడు. రామాయణ గాథల ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని భావిస్తున్నా.